మీరింకా మారరా? అడుగుతుంది మీకే, మీరింక మారరా? ఎలక్షన్ రిజల్ట్ రాకుండానే కాబోయే ఎంపీ ఎవడు, ఎమ్మెల్యే ఎవడు, సీఎం ఎవడని సొల్లు కబుర్లు, సోషల్ మీడియా న్యూస్ల్లో గంటల తరబడి దిక్కుమాలని డిబేట్లు, ఈడు మాకుల పోడు, ఈడు గెలవాలి, ఆడు నాకు డబ్బులు ఇచ్చాడు, ఆడి గెలవాలని దిక్కుమాలని పట్టింపులు. ఇంకో పక్క జగన్ గెలిస్తే 1,00,000 రూపాయలు, చంద్రబాబు నాయుడు గెలిస్తే 2 లక్షలు అని చెప్పి బెట్టింగ్లు. అరే బాబు, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఎవడొస్తే మన జీవితాలను బాగు చేస్తాడో, మన పిల్లల భవిష్యత్తును బాగు చేస్తాడని పట్టించుకోవడం మానేసి ఈ ఒక ఎలక్షన్ని ఒక జూదమైన ఆటలాగా చేస్తారా? అంటే నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు ఒక ఆట అన్నమాట. నీలాంటి వాళ్ళ వల్లే సోషల్ మీడియాలో కొన్ని బ్యాచ్లు నీ వీక్నెస్ ని వాడుకున్న డబ్బులు సంపాదించుకుంటున్నాయి ఈ బెట్టింగ్ లో. అవి ఏంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా ఎలక్షన్ల తర్వాత జరిగే నష్టాలను కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ముందుగా ఈ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్. ఈ పోస్ట్ చూడండి. జగన్ అనే నేను రెండోసారి ఏపీ సీఎంగా వైజాగ్ వేదికగా జూన్ 9న ప్రమాణ స్వీకారం. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు అనే నేను ఏపీ గెట్స్ బ్యాక్ ఆన్ ది ట్రాక్. అంటే ఏంటి? ఈ జగన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసిపోయారా? ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారా ఇద్దరు? ఇక్కడ చూడండి, తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం. ఇంకో దగ్గర యువకుడిని కొట్టిన ఎమ్మెల్యే. ఎవడిని కొట్టాడో, ఎందుకు కొట్టాడో అని చెప్పే స్టేజ్లో మనం ఉన్నాం ఇప్పుడు. అయితే నిజమేవాడు చెప్తాడు? నెక్స్ట్, ఓటమి భయంతో అండర్ గ్రౌండ్స్కి పారిపోయిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్. ఇక జగన్కి దిక్కెవరు? ఇక్కడ ఓటమి భయంతో దేశం వదిలి పారిపోతున్న చంద్రబాబు, భారీగా హెరిటేజ్ షేర్ల అమ్మకం, అమెరికాకు పయనం. అంటే జగన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఓడిపోతున్నారని ముందుగా తెలుసుకుని పారిపోయారన్నమాట. అంటే జూన్ 4న సీఎం ఎవడు? కేఏపాల? అన్ని మీడియా సర్వేల్లో 100% ప్రజలు ఈ దొంగలద్దు, మాకు కేఏపాల్ కావాలి అని ప్రజలు కోరుకో. పాలు రావాలి, పాలన మార. నెక్స్ట్, బెంగళూరు రేవ్ పార్టీలో బయటపడుతున్న వైసీపీ లింకులు. ఇంకో దగ్గర బెంగళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతలే కీలక సూత్రధారులు. అంటే రేవ్ పార్టీలో మీ 2 పార్టీలు కలిసి చూసారు కదా. మీకు ఇవన్నీ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉండాలి ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పి. ఎలక్షన్లు అయ్యి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఎందుకు ఇంకా ఈ విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారని డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దానికి కారణం ఏంటంటే కేవలం బెట్టింగ్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుందామని. అయితే ఈ ఎన్నికల ప్రచారాన్ని ఎవరు చేస్తారు, ఎలా చేయిస్తారు, ఎన్ని విధాలుగా చేస్తారు, ఎవరు చేయిస్తారనే దానిపైన ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో. ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది అదే వీడియో. ఈ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. దయచేసి ఆ వీడియోని చూడండి, డెఫినెట్ గా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విషయంలోకి వెళ్తే మనం దీన్ని 3 రకాలుగా డివైడ్ చేద్దాం. మొదటి కేటగిరీలో వైసీపీ ఫ్యాన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ ని గుడ్డిగా నమ్ముతారు. రెండవ కేటగిరీలో టీడీపీ ఫ్యాన్స్. వీళ్ళు కూడా మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ ని గుడ్డిగా నమ్ముతారు. అదేవిధంగా మూడో కేటగిరీలో వైసీపీ మీడియాని, అదేవిధంగా టీడీపీ మీడియాని ఫాలో అయ్యి ఏది నమ్మాలో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో వీళ్ళు ఉంటారు. అయితే ప్రాబ్లం అంతా ఈ మొదటి 2 కేటగిరీలో ఉన్న వాళ్ళతోనే. ఎందుకంటే వీళ్ళు మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ నమ్మి ఈజీ మనీ కోసం అలవాటు పడి బెట్టింగ్ స్టార్ట్ చేసి వాళ్ళ జీవితాన్ని పలంగా పెడతారు. జస్ట్ ఇమాజిన్, వైసీపీ గెలుస్తుందని చెప్పి ఒక 50 మంది బెట్టింగ్, అదేవిధంగా టీడీపీ గెలుస్తుందని ఒక 50 మంది బెట్టింగ్ చేసి మొత్తంగా ఒక 100 మంది బెట్టింగ్ చేశారు అనుకుందాం. అయితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ 100 మందిలో 50 మంది అయితే ఓడిపోయే పరిస్థితి వస్తుంది కదా. అప్పుడు ఈ 50 మంది బెట్టింగ్ లో డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు వీళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి, వీళ్ళనే నమ్ముకున్న వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ముందుగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దేశం బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా, ఆఖరికి నువ్వు బాగుపడాలన్నా కూడా అభివృద్ధి అనేది చాలా అవసరం. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కొంత మొత్తంలో అవసరమే. ఇంకా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సంక్షేమం అనేది ఒక పువ్వు లాంటిది. తాజాదనం ఉన్నంత వరకు అది దేవుడి దగ్గర పెడతాం, తాజాదనం పోయిన తర్వాత తీసి పాడేస్తాం. ఆ తర్వాత ఏమవుతుంది? అది పూజకు పనికిరాని పువ్వు అవుతుంది. కానీ అభివృద్ధి అనేది ఆ పువ్వుని ఇచ్చిన మొక్క లాంటిది. ఎదిగే కొద్దీ పువ్వుల్ని ఇస్తూనే ఉంటుంది. కానీ మన రాజకీయ నాయకులు మనకి ఏం చేస్తున్నారు? చక్కగా ఒక పువ్వు తీసుకొచ్చి మన చెవిట్లో పెడుతున్నారు.
మనం సైలెంట్గా ఉంటున్నాం. ఇప్పుడు ఉన్న యువత ఈ విధంగా ఆలోచించి ఎలక్షన్ని భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాలి కానీ ఎవడేదో డబ్బులు ఇస్తున్నాడు లేదంటే ఎక్కడ బెట్టింగ్ అవుతుందని చెప్పేసి వెళ్తే మీ భవిష్యత్తును మీ తరాల భవిష్యత్తును కూడా అంధకారం నెట్టేసిన వారు అవుతారు. ఇంకో విషయం ఏంటంటే మనం ఆల్రెడీ న్యూస్లో చాలానే చూస్తూ వస్తున్నాము. ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ రాజకీయ నాయ పార్టీలకు చెందిన కొందరు ఒకరి మీద ఒకరు పడి గొడవ పడడము కొట్టుకోవడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ గొడవలు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఈ గొడవల్లో ఎక్కువగా పాల్గొనేది మాత్రము ఇంకా కెరీర్ కూడా స్టార్ట్ చేయని యువకులు మాత్రమే. వీళ్ళ ధైర్యం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అయితే గనక మా నాయకుడు వచ్చి చూసుకుంటాడు, నాకేం ప్రాబ్లం లేదని అనుకుంటారు. పొరపాటున మీరు జైలుకి వెళ్లాల్సి వచ్చిందో ఆ నాయకుడి కాదు కదా, ఎవ్వడు మిమ్మల్ని పట్టించుకోడు. అక్కడతో మీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఎవరి కోసం నువ్వు ఫైట్ చేసావో వాళ్ళ కుటుంబాల్లో చాలా బాగుంటాయి, కానీ ఆఖరికి నష్టపోయేది నువ్వు నీ కుటుంబం మాత్రమే. మన దేశంలో ప్రతి ఎలక్షన్స్కి సుమారుగా 1,25,000 కేసులు నమోదవుతున్నాయి. ఆ నమోదైన వారిలో ఎంతమంది జైలుకి వెళ్తున్నారో, ఎన్ని జీవితాలను కోల్పోతున్నారో ఇక్కడ ఎవడి అవసరం వాడిదే. నీ అవసరం ఉన్నంత వరకే ఈ రాజకీయ నాయకులకి నీతో పని. అవసరం తీరిందనుకో నిన్ను కూరలో కరివేపాకులాగా తీసి పాడేస్తారు. దయచేసి ఇలాంటి గొడవలకు పోవద్దు. ఈ రాష్ట్రాన్ని మరో బీహార్లా తయారు చేయొద్దు. అదేవిధంగా మీ జీవితాలను మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. మీ కుటుంబాలను బయటికి ఏడ్చొద్దు. ఇక ఆఖరిగా జూన్ 4న ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిస్తే మనకెందుకు చెప్పండి. మన జీవితాన్ని మన పిల్లల జీవితాన్ని ఎవరైతే బాగు చేస్తారో వారే రావాలని కోరుకుందాం. నాకు తెలుసు ఎవరు గెలుస్తారనే దానిపైన మీకు ఆత్రం ఆగదని. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సరే, మీ ఆత్రాన్ని నేనెందుకు కదనాలి? కింద కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు చూద్దాం. ఇంతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.